ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యునిపై పరిశోధనల కోసం భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య L1 విజయవంతమైంది. వ్యోమనౌక సక్సెస్ఫుల్ గా తుది కక్షలోకి చేరుకుంది. ఇక ఆదిత్య L1 నిరంతరం సూర్యునిపై పరిశోధనలు చేస్తోంది. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సైంటిస్టులను అభినందించారు. గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఆదిత్య L1ను ప్రయోగించారు. 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి L1 పాయింట్కు చేరుకుంది. ఈ ఉపగ్రహం 5 ఏళ్ల పాటు సేవలందించనుంది. సూర్యునిపై ఉండే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ కరోనా పొరలను 7 పేలోడ్లుగా నిరంతరం అధ్యయనం చేయనున్నారు. పరిశోధనల అనంతరం ఆ డేటాను భూమికి పంపిస్తుంటారు. ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యునిపై పరిశోధనల కోసం భారత్ తొలిసారి ప్రయోగించిన ఆదిత్య L1 విజయవంతమైంది. వ్యోమనౌక సక్సెస్ఫుల్ గా తుది కక్షలోకి చేరుకుంది. ఇక ఆదిత్య L1 నిరంతర సూర్యునిపై పరిశోధనలు చేస్తోంది. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సైంటిస్టులను అభినందించారు. గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఆదిత్య L1ను ప్రయోగించారు. 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి L1 పాయింట్కు చేరుకుంది. ఈ ఉపగ్రహం 5 ఏళ్ల పాటు సేవలందించనుంది. సూర్యునిపై ఉండే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ కరోనా పొరలను 7 పేలోడ్లు నిరంతరం అధ్యయనం చేయనున్నాయి. పరిశోధన అనంతరం ఆ డేటాను భూమికి పంపిస్తుంటాయి.